పాతపట్నం నియోజకవర్గంలో తాను చేసిన సామాజిక సేవలే తన విజయానికి దోహదపడతాయని టీడీపీ అభ్యర్థి మామిడి గోవిందరావు అన్నారు. 2007 నుండి నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటూ ఎవరికి కష్టం వచ్చినా తన ట్రస్ట్ ద్వారా ఆదుకున్నానని తెలిపారు. సామాన్య కార్యకర్తగా ఉన్న తనను గుర్తించి టికెట్ ఇచ్చిన అధినేత చంద్రబాబు నమ్మకాన్ని వమ్ము చేయనని అన్నారు. వైసీపీ అరాచక పాలనకు చరమగీతం పాడాలంటున్న ఎంజీఆర్ తో మా ప్రతినిధి సత్యనారాయణ ఫేస్ టు ఫేస్. శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నియోజకవర్గం సంబంధించి ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా టీడీపీ తరఫున మామిడి గోవిందరావు గారు అయితే పోటీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో గత కొద్ది రోజులుగా ప్రచారంతో పాతపట్నం నియోజకవర్గం మొత్తం హోరెత్తించిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో మామిడి గోవిందరావు గారు మనతో ఉన్నారు. ఆయన ఏ రకంగా ముందుకెళ్తున్నారు, ప్రచారం ఏ విధంగా కొనసాగుతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, ఎంజీఆర్ గారు చెప్పండి, ఏదైతే కూటమి తరఫున మీరు టీడీపీ అభ్యర్థిగా బరిలో దిగుతున్నారు, ఈ నేపథ్యంలో ప్రచారం ఏ విధంగా కొనసాగుతుంది, ప్రజల నుంచి ఎటువంటి స్పందన వస్తుంది? ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ తరఫున శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు నాలాంటి సామాన్యుడికి అవకాశం కల్పించడమే ఒక అవకాశం. ఎందుకంటే ఒక సామాన్యుడికి చట్టసభల్లోకి అవకాశం కల్పించడము తెలుగుదేశం పార్టీ ఎప్పటి నుంచో చేస్తున్న పని. అది ప్రజలు కోరుకున్నారు కాబట్టి ప్రజలు నాకు పార్టీ కూడా అలాగే టికెట్ ఇవ్వడం జరిగింది. ప్రజల్లోకి వెళ్తే ఎక్కడికి వెళ్ళినా సరే, మీరు ఇప్పుడు చూస్తున్నారు, ఎక్కడికి వెళ్ళినా, ఏ ఏరియాకి వెళ్ళినా సరే, ఏ విలేజ్ వెళ్ళినా సరే గౌరవంగా స్వాగతం పలుకుతూ మనం గెలవాలని ఒక నినాదం. మేము కాదు, మామిడి గోవిందరావు అన్న గెలడం కాదు, వాళ్ళే అంటున్నారు. మామిడి గోవిందరావు అన్న గెలిస్తే మనం గెలిచినట్టు, మనం గెలవాలి. ఈసారి ఎట్టి పరిస్థితులైనా ఒక సామాన్యుడి విజయం అవ్వాలి. సామాన్యుడి విజయమే పాతపట్నం నియోజకవర్గ సమస్యల్ని, ఇక్కడ ఉన్న ప్రాబ్లమ్స్ ని, సామాన్యుడి తల ప్రాబ్లమ్స్ అన్నీ చట్టసభల్లో మామిడి గోవిందరావు అన్న గెలిపిస్తే తప్పనిసరిగా వినిపిస్తారనే నినాదంతో ఈ రోజు ప్రజలే నాకన్నా ముందుగా వెళ్తూ మేము గెలిచి చంద్రబాబు నాయుడు గారికి ఈ పాతపట్నం నియోజకవర్గం నుంచి గెలిచి ఆయనకు ఒక గిఫ్ట్ గా ఇస్తామని మేము తెలియజేస్తున్నాం. పాతపట్నం నియోజకవర్గం సంబంధించి ఏదైతే కలమట కుటుంబానికి టికెట్ ఇవ్వకుండా మీకు టికెట్ ఇవ్వడంతో కలమట వర్గీయులు, అదే టీడీపీ కేడర్ కొంత అసంతృప్తిగా ఉన్నారని తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఆ తరపు నుంచి మీకు సపోర్ట్ లభిస్తుందా లేదా? లభిస్తుంది సార్. అన్నదమ్ముల మధ్యన గొడవన్నాలు ఉంటాయి సార్ ఒక కుటుంబంలో. అది అలా ఉండదు సార్. కాకపోతే వాళ్ళకు 40 సంవత్సరాలు రాజకీయం చేసి ఉన్నారు, వాళ్ళు చేసి ఉన్నారు, వాళ్ళు ఈ పాతపట్నం నియోజకవర్గం సేవ చేసి ఉన్నారు. కాబట్టి ఈసారి మార్పు జరిగితే కొత్త వ్యక్తిని మారితే బాగుంటది, ఒక సేవకుడైన వ్యక్తిని మారితే నాకు ఇవ్వడం జరిగింది. కానీ రాజకీయంలో యాక్చువల్గా ఇద్దరు కాంపిటేటర్లు, ఆయనకు వచ్చినా నేను చేసి ఉందనో, నాకు వచ్చినా ఆయన చేస్తారని నమ్మకం నాకు ఉంది. ఆయనే నాకు రాజకీయ గురువు. ఆయన విషయంలో మేము నో కామెంట్ సార్. ఆయన ఆశీస్సులు మాకు ఎప్పుడు ఉంటాయి, తప్పనిసరిగా ఉంటాయి. కలమట మోహన్ రావు గారు మా అందరికీ గాడ్ ఫాదర్, కలమట వెంకటరమణ గారు మాకు రాజకీయ గురువు. ఆయన విషయంలో మేము ఏమి కామెంట్ చేయడం లేదు సార్. ఆయన ఆశీస్సులు తప్పనిసరిగా ఉంటాయి. ఈసారి 24లో మేము తెలుగుదేశం పార్టీ జెండా ఎగరేస్తామని మీ అందరూ తెలియజేస్తున్నాం. ఎంజీఆర్ గారు ఏ రకమైనటువంటి లోకల్ మేనిఫెస్టోతో ఈ పాతపట్నం నియోజకవర్గం ప్రజల ముందుకు వెళ్తున్నారు? పార్టీ సూపర్ 6 మ్యానుఫ్యాక్చర్ గా మీరు చూసుంటారు, విన్నారు. అదే దాని ప్రకారం ఉంది. నా మ్యానుఫ్యాక్చర్ అనేది ఇప్పుడు ఎలాగా నేను ఇప్పుడు వరకు 2007 నుంచి ప్రజెంట్ ఇప్పుడు వరకు సేవ చేస్తూనే ఉన్నాను. కరోనా కానీ, తుత్తులి కానీ, లేకపోతే విద్య, వైద్యం ఏ విషయంలో తీసుకున్నా సరే, తుత్తులితో పాటు టైంలో కానీ ఏ విషయంలో తీసుకున్నా సరే మేము సేవా కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తున్నాం. మేము లోకల్ మ్యానుఫ్యాక్చర్ ఏంటంటే నాకు వీలైనంత వరకు ప్రజలకు ఇచ్చేది ఒకటే హామీ, నాకు వీలైనంత వరకు ప్రభుత్వంతో సంబంధం లేకుండా నాకు ఎంత వీలవుతుందో అంతవరకు మాత్రం పేద ప్రజలకి, తర్వాత విద్య వైద్యం విషయంలో మాత్రం పేద ప్రజలకు తప్పనిసరిగా నా వంతు సాయ సంపర్కాలు ఉంటాయి. అది నేను ఇప్పుడు చెప్పను, ఆఫ్టర్ ఎలక్షన్ తర్వాత నేను ప్రకటిస్తాను. మీ ముందు ఒకటే చెప్పేది అంటే, నాకు వచ్చిన పైసా రూపాయి అలవెన్స్తో ఎమ్మెల్యే అయిన తర్వాత ఆ రూపాయి అలవెన్స్ కూడా పేద ప్రజలకి నేను ట్రస్ట్ ద్వారా అందరూ చేస్తూ అందరి కష్టసుఖాలని పాలు పంచుకుంటూ నాకు వచ్చిన రూపాయి అలవెన్స్ ఎంత వచ్చినా నా శాలరీతో సహా వెంటనే నేను నామినేట్ అయిన వెంటనే ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే అది నేను చంద్రబాబు నాయుడు గారికి ఒక వినతి పత్రం ఇస్తూ ఈ డబ్బులను పేదల ట్రస్టీలోకి ఫార్వర్డ్ చేయండి అని చెప్పడం అయితే జరుగుతుంది సార్. మీ గెలుపుకి ఏ అంశాలు దోహదపడతాయని మీరు అనుకుంటున్నారు? నా గెలుపు దోహదపడే అంశాలు జగన్మోహన్ రెడ్డి పరిపాలన, పూర్తి శూన్యం రాక్షస పరిపాలన. ఈ ఆంధ్రప్రదేశ్ 5 సంవత్సరాలు ఆయన పరిపాలనలో 20 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయింది. అదొక కారణం. మా చంద్రబాబు నాయుడు గారు విజనున్న నాయకులు, ఆంధ్రప్రదేశ్ని స్వర్ణాంధ్రప్రదేశ్ గా మారుస్తామని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి ఆయన చేసిన కార్యక్రమాలు మీ అందరూ తెలిసినవని. భారతదేశంలోనే కాకుండా వరల్డ్ లో కూడా ఆయన ఒక నెంబర్ 1 ప్లేస్ లో ఉన్నారు. కాబట్టి అలాంటి వ్యక్తి ఆధ్వర్యంలో మేము పనిచేస్తున్నాం. పవన్ కళ్యాణ్ గారు ఆయన ఒక త్యాగశీలి, ఆయన ఎక్కడ తగ్గాలి ఎక్కడ నగ్గాలని తెలిసిన వ్యక్తి. ఆయనకి ఇచ్చిన 24 సీట్లు కూడా బీజేపీ కూడా తెచ్చేస్తూ ఆంధ్రప్రదేశ్ బాగుండాలి అని చెప్పి ఆయనకు వచ్చిన సీట్లు కూడా బీజేపీ త్యాగం చేస్తారు. కారణం ఏంటంటే కేంద్రంలో బీజేపీ ఉంటే తప్పనిసరిగా అక్కడ నుంచి వనరులు వస్తాయి, ఆంధ్రప్రదేశ్ బాగుపడుతుంది. ఒక దోహం అండి. రెండోది నా గెలుపుకు దోహం పడేది నేను చేసిన సేవా కార్యక్రమాలు 2007 నుంచి 2024 వరకు తుత్లీ కానీ, ఉద్యుత్ కానీ, కరోనా టైంలో కానీ, పేద వైద్య అన్ని విషయాల్లో కానీ నా సాయ సంపర్కాలు ప్రజలకు ఉన్నాయి. ప్రజలు గుర్తించారు కాబట్టి నన్ను ఐవీఎస్లో కానీ, సర్వేలో కానీ, అన్నింటిలో కానీ నన్ను ముందుకు నడిపించారు. కాబట్టి తప్పనిసరిగా ఇవే నా గెలుపుకు నిదర్శనం అవుతాయని మీ అందరూ తెలియజేస్తున్నాను.
మొత్తాన్ని చూసుకున్నట్లయితే ఏదైతే గత కొన్ని సంవత్సరాలుగా తను చేసినటువంటి సామాజిక సేవా కార్యక్రమాలు తను గెలిపిస్తాయని చెప్తున్నారు. మరోపక్క ఏదైతే టీడీపీ ప్రకటించినటువంటి సూపర్ 6 పాటు తను ప్రకటించినటువంటి లోకల్ మేనిఫెస్టో కూడా ప్రజల నుంచి విపరీతమైన స్పందన వస్తుందని చెప్తున్నారు. మొత్తానికి ఏదేమైనప్పటికీ రాబోతున్న ఎన్నికల్లో టీడీపీ పాతపట్నం నియోజకవర్గం సంబంధించి టీడీపీ జెండా ఎగురవేయడం ఖాయమని మామిడి గోవిందరావు అయితే ధీమా వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది. కెమెరామెన్ ప్రసన్న కుమార్ కు సత్యనారాయణ, రాజ్ న్యూస్, శ్రీకాకుళం.